అర్ధశతాబ్దపు జర్నలిజానికి అక్షర శిల్పుల జతల బెతలకు బలై బలై ఆత్మీయ వేదిక హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆనందాలు విరిసే హబ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆనందాలు విరిసే హబ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆనందాలు విరిసే హబ్ పొద్దు పొడవంగ పొద్దుతో నడిసి పొద్దుగూకంగ సందమామయై పొద్దు పొడవంగ పొద్దుతో నడిసి పొద్దుగూకంగ సందమామయై తెల్లవారంగ కిరణమై తాకె కలం సూర్యుల సంధ్యారాగం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆనందాలు విరిసే హబ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆనందాలు విరిసే హబ్ విలేకరి ఉద్యమాలకు మద్దతు ఇవ్వుమో విలేకరి వాస్తవాల లేకరి రా విలేకరి నీవు నేను ఒకటే కదరా విలేకరి నీవు నేను ఒకటే దాదా విలేకరి లేకరి ఓ విలేకరి వాస్తవాల లేకరి ఆంధ్రభూమి ఆంధ్రప్రభ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త సాక్షి ఏదైనా హెచ్ఎం టీవీ టీవీ9 ఎన్టీవీ V6 సమస్యలు ఏమున్నా కలిసి సాధించుకుందాం వాస్తవాల లేకరి వాస్తవాల లేకరి అప్పుడే ఎదుగుతున్న హీరో టీవీలో మంచి పేరు వచ్చేసిన నటుడిగా మా రాకేష్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాడు. నేను బస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆర్టిస్ట్ది ఇప్పుడు మీకు చూపిస్తాను. చిచి
షూటింగ్కి వెళ్ళేటప్పుడు మా డ్రైవర్కి చెప్పాను కార్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోరా అని. ఎక్కడ పడితే అక్కడ కార్ ఆగిపోతే చాలా చికాకుగా ఉంటుందండి. ఎవడు గుర్తుపడతాడో ఏంటో, ఏం చేస్తాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సెలబ్రిటీ లైఫ్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు కదండి. కార్ బా షూటింగ్కి వెళ్ళాలి అర్జెంటుగా, రాజమౌళి గారి షూటింగ్. సార్ ఎలావా సార్ సార్ వెళ్ళవా మీరే కదా సార్? డిస్టర్బ్ చేయకన్నా. తెలియదు సార్, మీ వాయిస్ గుర్తుపట్టించాను సార్. పోల్చాను నేను. ఎల్లమైన అసలు చికాకులో ఉన్నాను అంటే షూటింగ్కి వెళ్ళాలి. సార్ ఒకసారి చెయ్యట్టు తీయండి సార్. నేను తీయనయ్యా. ఒకసారి తీయండి సార్, మా జనాలు చూస్తారు. నేను తీయను సార్, వాళ్ళ కోసం ఒకసారి తీయండి సార్. లేదయ్యా సార్ మీరు తీస్తారని నన్ను తీయమంటారా సార్? అయ్యో బాబాయ్, ధనరాజు గారు. ఎవరా ధనరాజు? ధనరాజు హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నిజమే సార్, ఆయన బాగుంటాడు. సార్ 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 సారీ, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదో మాట్లాడతాను, మీరు ఏమో అనకూడదు. వేణు వండర్స్ సార్. వేణును కాదయ్యా, వేణు కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? సార్ మిమ్మల్ని నిజమే సార్, ఆయన బాగుంటాడు. మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడతానని తెలియట్లేదు బాబు. మిమ్మల్ని చూస్తుంటాను బాబు. మీరు రాకెట్ రాకవ పొట్టిగా అబ్బాయిలా చిన్న బాగుంటాడు, క్యూట్ గా. నేను ఎలా ఉంటాను? పిల్లలకి తండ్రిలాగా ఉంటాను. సార్ 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 ఏమనుకోకండి సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నారని తెలియట్లేదు. మీరు నేను రాకింగ్ రాకే. అయ్యో బాబోయ్ సార్, మా ఇంట్లో వాళ్ళకి మీ ప్రోగ్రామ్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. మీ ప్రోగ్రామ్ వస్తుందంటే చాలు యానిమల్ ప్లానెట్ ఎట్టేస్తాం. అరే సుబ్బరాజు, ఏమిరా? అదే టీవీలో వస్తుంటాడు చూడు, సన్నగా బక్కగా పీలగా ఉంటాడు, ఆడం గ్యాస్ వేస్తుంటాడు. ఇక్కడ బస్ స్టాండ్ లో కనిపించాడు రా, పెద్ద ఫ్రెండ్ అయిపోయాడు మనకి. ఇప్పుడే టీనీలు తాగించాడు రా బాబోయ్. ఆడితో ఒకసారి మాట్లాడాలి. తోటలో అయిపోయి నువ్వు ఫ్యాన్ అని చెప్పి లేదు, ఒకసారి ఆడితో మాట్లాడుకో మన మాట పోద్ది. సార్ మా ఊరు సార్ ఒకసారి కాదయ్యా, నేను బిజీగా లైన్ లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి సార్. లైన్ లో మాట్లాడండి. హలో, ఎవడ్రా అంటాడు ఏంటాడు? సార్ అంటే ఆడు షాకులో ఉన్నాడు, రాకేష్ రెడ్డి నాతో మాట్లాడేటువంటి షాకులో ఉన్నాడు. ఒకసారి నేను రాకేష్ అని చెప్పండి. నేను రాకేష్ అమ్మా. ఏం చేస్తుంటావు నువ్వా? ఏం చేస్తావంటాడు ఏంట్రా ఈడు? ఆడు నమ్మట్లేదు సార్, రాకేష్ రెడ్డి నాతో మాట్లాడేటువంటి అస్సలు నమ్మలేకపోతాడు. టీవీలు చేస్తుంటానని చెప్పండి. ఓకే, టీవీలో యాక్ట్ చేస్తుంటానమ్మా. నేను బిజీగా ఉంటా, టీవీ చూడమ్మా. బిజీగా వాడు బిజీగా ఉండి టీవీ చూడట్రా. సినిమాలు చేశారు కదా సార్, సినిమాల్లో చేస్తానని చెప్పాడు, నమ్మకుంటున్నాడండి, షాక్ లో ఉన్నాడు. సినిమాలు చెప్పండి. రీసెంట్ గా మూవీస్ కూడా చేస్తున్నానమ్మా. ఎదు మాత్రం నా కొడక, నేను టీవీ చూడప్పుడు థియేటర్ కిందకి వెళ్తాను రా. మనిషి ఓకే, లవ్ యూ. ఓకేనమ్మా, ఫ్యాన్స్ అంటే ఇలానే ఉంటారా? గట్టిగా క్లాప్స్ అండి, అద్భుతమైన ప్రదర్శన. నీలపురి గాజుల ఓ నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగమోని వేసుకొని మా ప్రెస్ క్లబ్కొస్తే నేను నిలవలేనే బాళమని. నీలపురి గాజుల ఓ నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి,